హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. మొదలు పెట్టారు లేక షూటింగ్ మొదలు పెట్టిన షూటింగే ఫస్ట్ షూటింగే బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్. అసలు మామూలు కాదు, రచ్చ రంబోల ఆ రచ్చ. సో అది ఏదిరా, ఆ సినిమా పేరేంది, ఆ రచ్చ ఏంది, ఆ యాక్షన్ ఎపిసోడ్ ఏ సినిమాలోనిది అంటే ఏమీ లేదు భయ్యా, మన ప్రశాంత్ నీల్ గారి సినిమా దర్శకత్వంలో వస్తున్న సినిమా డ్రాగన్ ఎన్టీఆర్ కాదనమాట. సో పిచ్చ వెయిటింగ్గా ఉన్నారు. సో ఆ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని. సో ఆ ఎండ్ కార్డ్ పడిపోయింది. దానికైతే రేపటి నుంచి అంటే 28 నుంచి అయితే ఆ సినిమా మొదలు కాబోతుంది భీకరంగా అనమాట, మామూలుగా కాదు. ఇప్పుడు మొత్తానికైతే రేపైతే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది అండ్ సెకండ్ షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ గారు ఇంకా జాయిన్ కాబోతున్నారు. సో చూడాలి, ఫస్ట్ షెడ్యూల్కి మాస్ ఇఫోర్ని అంటే బిగ్గెస్ట్ యాక్షన్ ఎపిసోడ్ని అయితే ఇప్పుడు మామూలుగా అయితే ప్లాన్ చేయట్లేదు. బీభత్సంగా ఏకంగా 500 మందిని, అదే 1500 మంది ఫైటర్స్ని పెట్టి, అదే విలన్స్ని పెట్టి భీకరంగా యుద్ధం అయితే పెట్టేయబోతున్నాడు అనమాట ప్రశాంత్ నీల్. అది ఏ ఎపిసోడ్ అనేది ఇంటర్వెల్లో వస్తుందా, క్లైమాక్స్లో వస్తుందా, లేకుంటే ఫస్ట్లోనే వస్తుందా అనేది మనకి క్లారిటీ లేదు. బట్ మొత్తానికైతే 1500 మందిని పెట్టి ఇక మామూలుగా ఉండదు యాక్షన్ ఎపిసోడ్ అని చెప్తున్నారు. సో చూడాలి మళ్ళీ ఏ రేంజ్లో ఉండబోతుందో. ఇక ఎన్టీఆర్ ఒక పక్క, ఆ 500 మంది విలన్స్ ఒక పక్క, అసలు ఆ యాక్షన్ ఎపిసోడ్ ఏ రేంజ్లో ఉండబోతుందా అని ఆసక్తికరంగా ఉంది భయ్య. సో ఎప్పుడెప్పుడో చూడాలి మళ్ళీ. సో మొత్తానికైతే ఆ యాక్షన్ ఎపిసోడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ ఎపిసోడ్గా మారబోతుంది అనిపిస్తుంది ప్రశాంత్ నీల్ గారి కెరియర్లో అండ్ డ్రాగన్ సినిమాలో. సో చూద్దాం మళ్ళీ. మరి మీకేమనిపిస్తుంది గాయస్, ఇది వినగానే తప్పకుండా మన కాటలో తెలియజేయండి. బట్ ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే ఎన్టీఆర్ గారికి యునానిమస్ టాక్ సినిమా అయితే ఆయన లైఫ్లో సింహాద్రి అది తప్ప ఏది రాలేదు భయ్య. ఎస్, ఎన్టీఆర్ గారు మోసిన సినిమాలే తప్ప ఆయన్ని మోసిన సినిమా లేదబ్బా. ఏం చేస్తాం. సో ఈ సినిమా అయినా ముందుండి నడిపిస్తున్నా చూడాలి, వెనక నుంచి కాదు. సో ఈయన ముందుండి అన్ని సినిమాలు నడిపించాడు, బట్ ఈయన వెనకాలండి ఈ డ్రాగన్ సినిమా ముందుండి నడిపిస్తే చూడాలని ఉంది. సో ఎప్పుడు తీరుతుందో ఆ కోరిక మళ్ళీ. సో చాలామంది ఫ్యాన్స్కి ఇదే కోరిక. సో మొత్తానికి అయితే చాలా డిసప్పాయింట్గా ఉన్నారు ఫ్యాన్స్ అయితే. నిజంగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇదే భయ్యా కోరిక, ఒక యునానిమస్ టాక్ చూడాలి అని. బట్ అది సింహాద్రితోనే ఎండ్ అయిపోయింది. ఇప్పటి వరకు అలాంటి యునానిమస్ టాక్ అయితే ఇప్పటి వరకు లేదు. ప్రతి ఒక్కరి నోట బ్లాక్ బస్టర్ అనేమాట. సో ఈ సినిమాతో ఇస్తాడు ప్రశాంత్ నీల్ అని ఆశగా ఉన్నారు. ఇది కూడా చూడాలి మళ్ళీ. సో మొత్తానికైతే ఖచ్చితంగా ఈసారి తారక్ గారు మోసే సినిమా కాదు, తారక్ గారిని మోసే సినిమా ఖచ్చితంగా రాబోతుంది అని నాకు అనిపిస్తుంది. బట్ నమ్మకం లేదు ద్వారా, నమ్మలేం. సో చూద్దాం. అంత హైప్ సినిమా ఉంది కానీ ఎన్టీఆర్ గారిని మోయాలంటే కష్టమే కదా. సో చూద్దాం ఏ రేంజ్లో ఉండబోతుందో. సో మీకేనా అనిపిస్తుంది గాయస్, ఈసారైనా ఎన్టీఆర్ గారు మోస్తారా లేకపోతే సినిమానే వస్తుందా? తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. అండ్ ఇంకెంతకలం సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ షో. బాయ్.